సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. కొడంగల్ నియోజకవర్గం హకింపేటలో ఫార్మా బాధిత రైతు పోరాట దీక్షకులకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ శనివారం సంఘీభావం తెలిపారు. ఫార్మా కంపెనీల పేరుతో నిన్ను నమ్మి ఓటేసిన ప్రజల నుంచి 1400 ఎకరాల భూములు లాక్కునే ప్రయత్నం చేయడం సరైన చర్య కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అరుణమ్మ వ్యాఖ్యలు చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని రైతులు ఒక్కసారి భూమి కోల్పోతే మళ్లీ కొనుక్కోలేరని, ఫార్మా కంపెనీలను దూర ప్రాంతాలకు తరలించేలా ప్రభుత్వం వీరికి భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ఎంపీగా ఈ ప్రాంత ప్రజల బాధలు వినేందుకు ఇక్కడికి వచ్చానని, కొడంగల్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రాంత ప్రజలు బాధలు వినాలని కోరారు. ఈ దీక్షల్లో 6 గ్రామాల ఫార్మా బాధిత రైతులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఇండ్లు సాగు కట్టించారు పర్మిషన్ లేకుండా అంటే ఇప్పుడు ఇడికెళ్ళి అడిగిపోయిన ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడతలేరు. ఈ రోజు ఏదైనా కూడా ఆలోచన చేసే ముందు, ఒక పని చేసే ముందు ఇల్లు కట్టమంటే ఇల్లు కూలగొడుతున్నాడు. తెలంగాణను నిర్మిస్తా అని తెలంగాణను కూలగొడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నిర్మాణం చేస్తాడు, తెలంగాణను కూలగొడుతున్నాడు. తెలంగాణ కూలగొట్టడానికి ముఖ్యమంత్రి నాకు చెప్పినదు. ప్రజలంతా కూడా ఎక్కడ పోయినా ఏమబ్బా మేము ఎంత తప్పు పని చేస్తుంది, ఇట్లయిపోయా అంటున్నాం. ఇంత తొందరగా ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం రాలే. 8-10 నెలల లోపలనే ప్రభుత్వానికి వ్యతిరేకం వచ్చిందంటే వాళ్ళు చేస్తున్న పనులను ఒకసారి వాళ్ళు కూడా పూర్తిగా రివ్యూ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. అక్కలారా, అమ్మలారా, మీ అందరూ కూడా ఇల్లు పోతుందని బెదిరిస్తే బెదిరిపోకండి. ఇల్లు ఎక్కడ పోదు, ఇల్లు ఇచ్చేది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఇళ్ళకెళ్ళి రాదు ఇల్లు. పెన్షన్ వచ్చేది రేవంత్ రెడ్డి ఇళ్ళకెళ్ళి రాదు, ప్రభుత్వం ఇస్తుంది పెన్షన్. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాల్సిన ధర్మం ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇప్పించేటటువంటి బాధ్యత మీ అరుణమ్మ తీసుకుంటే ఎవరు భయపడద్దని తెలియజేస్తాను. అర్హత ఉండి ఇల్లు ఇవ్వకపోతే ఈయనే ఉసన్ పోరాటం చేస్తాం. పేదవాళ్ళకంతా ఇల్లు ఇచ్చేవారు ఊపుండేది లేదు. అందరూ తిరగబడాల్సిన పరిస్థితులని తెలియజేస్తాను. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ ముఖ్యమంత్రి. ఈ రాష్ట్ర ప్రజలకు అందరినీ కూడా సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది. ఆ దిశగా మరి ముఖ్యమంత్రి గారి పాలన ఉండాలని కోరుకుంటూ, ఉంటుందని ఆశిస్తూ, మరి యొక్క కొడంగల్ నియోజకవర్గంలోని ఈ హకింపేట మరి 5 గ్రామాల తాండాలు, హకింపేట గ్రామాల, పోలేపల్లి గ్రామాల యొక్క రైతుల భూములను మరి ఎంబడే తీసుకోరని చెప్పేసి ఒక మాట, ఒక సూచన వారికి పంపించాల్సిందిగా నేను వేదిక ద్వారా కోరుతా ఉన్నా. వారందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు, కంప్లీట్ గా చాలా ఆందోళన పడుతున్నారు. కాబట్టి ఆ రైతుల ఆందోళన వెంబడే తొలగించమని, ఆల్టర్నేట్ గా వేరే స్థలాన్ని వెతకమని చెప్పి ఈ ప్రాంతంలోనే వేరే స్థలం వెతుకోవచ్చు. ఫార్మా కంపెనీకి ఇక్కడ కాకుండా ఇంకోతోంది ఒకసారి. ఈ ప్రాంతంలో ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వాలంటే కూడా చాలా గుట్టలు మస్తునే మన ఏరియాలో ఎడనైనా పెట్టొచ్చు. అటువంటి పరిస్థితిలో మరి ఈరోజు కొడంగల్లో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా మీరు ఒక భరోసాని కల్పించాలి. ఈ యొక్క భూమి కోల్పో